2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. ఈ దసరా ఆంధ్రప్రదేశ్కి పెద్ద దసరా పండుగ కాబోతుంది. ఎందుకంటే పెద్ద పండుగ అంటే ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు ఎక్కువగా వినిపిస్తాయి. కానీ ఈసారి దసరాని ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతుంది. ఎందుకంటే అమరావతిలో గృహప్రవేశాలని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రణాళికల్ని రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ఎమ్మెల్యే టవర్స్, ఎమ్మెల్సీ టవర్స్, అలానే మంత్రుల బంగ్లాల నిర్మాణం తుది దశకి చేరుకుంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, కొంతమంది మంత్రుల బృందాలు ఇప్పుడు తాజాగా నిర్మాణం పూర్తయినటువంటి భవనాలు, వాటిలో ఉన్నటువంటి వనరులు, వసతులు, పరిస్థితులు వీటన్నిటిని కూడా సమీక్షిస్తూ ఉన్నారు. వరుసగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో మంత్రులు, విద్యుత్ శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి, ఇట్లా ఏవైతే ఎమ్యూనిటీస్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు సమన్వయంతో ఒక బృందంలాగా ఏర్పడి ఈ బిల్డింగ్ల నిర్మాణాలు కంప్లీట్ అయిన వాటన్నిటిని కూడా తనిఖీలు చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యే క్వార్టర్స్కి సంబంధించినది. ఆల్మోస్ట్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించినటువంటి భవన సముదాయాలు వచ్చే నెల అంటే సెప్టెంబర్ మొదటి 2 వారాల్లో కంప్లీట్గా పూర్తి అయిపోతాయి వర్క్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్కి అయితే ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో ఇవి హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ప్రాసెస్ మొదలు పెట్టాలి. కాబట్టి అక్కడ ఎలా డిజైనింగ్ చేశారు, ఏ విధంగా ఫినిషింగ్ వర్క్స్ జరిగినాయి, వాటి ఫలితం ఎలా వచ్చింది, ఇంటర్నల్గా ఏ విధంగా ఉంది, వీటన్నిటిని పరిశీలించడం కోసమే ఈ మంత్రుల బృందం ఈ ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించింది. ఇవి విల్లాస్, అంటే విల్లాస్ అని మనం అంటున్నాము, మంత్రుల బంగ్లాస్ అనమాట. అవి ఒక్కొక్కటి 6500 చదరపు అడుగుల వైశాల్యం ఉండేటువంటి విశాలమైన భవంతులుగా G+1 మోడల్లో నిర్మించారు. ఆ ఇంటీరియర్స్ కంప్లీట్ అయిపోయినాయి, రైలింగ్ వర్క్స్, అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి, పెయింటింగ్తో సహా అన్ని వర్క్స్ అయిపోయినాయి అనమాట. కాకపోతే గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. కొన్ని విల్లాలకు సంబంధించి ఇంటర్నల్ వర్క్స్ జరుగుతున్నాయి, కొన్ని బంగ్లాస్కి సంబంధించినటువంటి ఇంటర్నల్ వర్క్స్ ఇంకా జరుగుతున్నాయి. సో వీటన్నిటినీ కూడా సమీక్షిస్తున్నారు. ఈ నెలాఖరికి, జూలై ఆఖరికి జిఏడి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి ఫ్లాట్స్ అలాట్మెంట్, ఎవరెవరికి ఏ ఫ్లాట్ కావాలనే దాని మీద ప్రక్రియ మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది. సో ఎమ్మెల్యేస్కి వాళ్ళు ఎక్కడున్నా కానీ, ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉంటుంది. సమావేశాలు జరిగినప్పుడు వాళ్ళ కంట్రోల్కి, వాళ్ళకి ఏ ఫ్లాట్ అయితే అలాట్ చేస్తారో ఆ ఫ్లాట్లో వాళ్ళు స్టే చేయడానికి, వాళ్ళ ఆఫీస్ నిర్వహించుకోవడానికి ఇట్లాంటి వసతులు కల్పిస్తారు. అలాగే దాదాపు 6000 చదరపు అడుగుల వైశాల్యంతో ఒక్కొక్క ఫ్లాట్ నిర్మాణం జరిగింది. ఇవైతే 650 గజాల విస్తీర్ణం ఉన్నటువంటి విల్లాస్ కింద వీటిని డిజైన్ చేశారు. సో అంటే మొత్తం అంతా కూడా ప్రజెంట్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా అధునాతన వసతులతో వీటన్నిటిని తీర్చిదిద్దారు. మంత్రుల బృందం వీటన్నిటిని కూడా పరిశీలించింది. ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క ప్రకారం చూస్తే కనుక ఈ 2 నెలలు అంటే జూలై ఎండింగ్ కల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్ కంప్లీట్ అయిపోవాలి. ఆగస్టు ఫస్ట్ వీక్ కల్లా, ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ కల్లా ఎమ్మెల్సీ క్వార్టర్స్ కంప్లీట్ కావాలి. తర్వాత సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ కల్లా మంత్రుల బంగ్లాలు కంప్లీట్ కావాలి. ఇది టార్గెట్. దీంతోపాటు ప్యారలల్గా ఆఫీసర్స్కి సంబంధించి కూడా ఒక ప్రొసీజరల్ ప్లాన్ ఉంది. AIS, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి భవన సముదాయం కూడా కంప్లీట్ అయింది. సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాలు కూడా నిర్మాణం జరుగుతుంది. అవి కూడా ఫినిషింగ్ స్టేజ్లోకి వచ్చినాయి. వాటిని కూడా ప్యారలల్గా కంప్లీట్ చేయాలి. అంటే అలాట్మెంట్ జిఏడి ఆధ్వర్యంలో టేక్ ఓవర్ చేయడము, వస్తున్నటువంటి ఎమ్యూనిటీస్ కల్పన, వీటన్నిటిని పరీక్షించడము, అలాట్మెంట్ ప్రక్రియను పూర్తి చేయడం. లాంఛనంగా ప్రారంభోత్సవాలు మాత్రం సెప్టెంబర్ ఎండింగ్ లేదా అక్టోబర్లో దసరా పండుగని టార్గెట్ చేసి పెట్టుకున్నారు. ఈ పనులన్నీ కంప్లీట్ చేసి పెట్టుకుంటే కనుక దసరా రోజు గ్రాండ్ ఎంట్రీ ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రాజధాని మొత్తంలో ముందు పెట్టుకున్నటువంటి టైం లైన్స్ ఇవి ఇప్పుడు టైం లైన్స్ కాదు, గతంలో ఇచ్చినటువంటి టైం లైన్స్ ప్రకారం చూస్తే జూలై 25 కల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్ కంప్లీట్ కావాలి, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఆగస్టు 15 కల్లా కంప్లీట్ కావాలి, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మంత్రుల నివాసాలు కంప్లీట్ అవ్వాలి, దసరా నాటికి ప్రధాన గృహప్రవేశాలు పెట్టుకోవాలి. ఇది టార్గెట్. ఇదే షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగానే అసలు ఈ నిర్మాణాల్లో వీటికి సంబంధించి ఏంటంటే ఇప్పటికే వీళ్ళందరికీ అలాట్మెంట్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వం చాలా చోట్ల విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి ఈ ప్రాంతాల్లో వాళ్ళకి నెల పేమెంట్స్ కూడా చేస్తూ ఉన్నారనమాట. అంటే ఈ గృహప్రవేశాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ప్రభుత్వమే అలవెన్సెస్ ఇస్తూ ఉంది. ఇక గృహప్రవేశాలు కనుక కంప్లీట్ అయితే అసలు ఆ అలవెన్సెస్ అవసరమే ఉండదని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అందుకనే శరవేగంగా ఈ పనులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. ప్రతి 10 రోజులకి అప్డేట్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణం కంప్లీట్ అయినటువంటి భవనాలపైన మంత్రులందరూ కూడా సంతృప్తి వ్యక్తం. ఆల్రెడీ ఇంతకుముందు నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో ఒక బృందం పరిశీలించింది. మళ్ళీ ఇప్పుడు
విద్యుత్ శాఖ మంత్రిని తీసుకుని వెళ్ళారు, గొట్టిపాటి రవికుమార్ గారిని తీసుకుని మంత్రి గారు వెళ్ళారు, ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, లోకల్ ఎమ్మెల్యేస్ వస్తున్నారు, అధికారులందరూ రిక్వైర్మెంట్స్ చేంజెస్ ఇవన్నీ చూసుకుని మేజర్ కనెక్టివిటీ ఇక్కడ ఏమవుతుందంటే లింక్ రోడ్ల నిర్మాణం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇవన్నీ కూడా సీడాక్సిస్ రోడ్డు పైన ఉండేటువంటి కాబట్టి రాకపోకలో పెద్దగా ఇబ్బందులు ఏముండవు. కానీ లేఅవుట్ డెవలప్మెంట్లో ఉండేటువంటి రోడ్లు ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్లో నిర్మాణం జరుగుతుంది. వాటికి కొంత టైం పడుతుంది. అంటే 2027 మార్చి నాటికి ఆ లేఅవుట్స్ కనెక్టివిటీస్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఇంటర్నల్గా వీటికి సంబంధించి అయితే రహదారులకు కానీ రాకపోకలకు కానీ ఎలాంటి అవాంతరాలు ఉండవు. వాటర్ సప్లై చైన్ ఇప్పటికే పెట్టేశారు, పవర్ సప్లై కూడా వచ్చేసింది, డ్రైనేజ్ సిస్టమ్స్ ఇచ్చారు. కాకపోతే వాటి కనెక్టివిటీ ఇప్పుడు వీళ్ళు రీసైక్లింగ్ ట్యాంక్స్కి సంబంధించినటువంటి ప్రణాళిక, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు సంబంధించినటువంటి ప్రణాళిక ఇంకా పూర్తి స్థాయిలో ఎగ్జిక్యూట్ కాలేదు. కాబట్టి ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ ఉంటే కనుక ఈ సివేజ్ ట్రీట్మెంట్ కానీ వాటర్ సప్లై కానీ పవర్ సప్లై కానీ ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేయాలి వాటిపైన అధ్యయనం కోసం మాత్రమే ఈ బృందాలన్నీ పర్యటిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో దసరాకి ఈ గృహప్రవేశాలని కంప్లీట్ చేయాలని చెప్పని ముఖ్యమంత్రి ఒక బలమైన టార్గెట్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.